జోసఫ్ మామా బయటికి రండి. జాగ్రత్త. రా, భయపడకు. రా మామా. మామ ఏమైంది మామ? మామా అయ్యో ఏం లేదురా, ఏదో జరిగింది మామయ్య. వాళ్ళకి ఏదో సర్ది చెప్పి పంపించేసావా? ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉంటా. మళ్ళీ వాళ్ళే వచ్చారనుకోండి జోసఫ్. నేను చెప్పింది నమ్మకుండా మళ్ళీ వచ్చినట్టున్నారు. మీరు ఇక్కడ నేను ఏదో ఒకటి చేస్తాను. ముందు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇక్కడ నుంచి ఈ అమ్మాయిని తీసుకుని త్వరగా వెళ్ళిపోరా. ఇద్దరు వెళ్ళిపోండి. మామ నువ్వు జాగ్రత్త మామ. అలాగే. ఒక్క నిమిషం. ఇదిగో ఉంచండి. ఈ డబ్బులే వద్దు మామ. వద్దని చెప్తున్నాను కదా. ఇదిగో తీసుకోమ్మా. నేను మీ తండ్రి నాకు చెప్తున్నాను కదా, తీసుకోమ్మా. అరే జోసఫ్, నేను చెప్పేది వినండిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా. నా చెల్లి కుటుంబానికి నువ్వు ఒక్కడవే మిగిలి ఉన్నావురా. ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండిరా. జాగ్రత్తరా. మమ్మల్ని ఆశీర్వదించు మామ. ఆ యేసు ప్రభు మిమ్మల్ని కాపాడతాడు. రే జోసఫ్, ఈ అమ్మాయి చాలా గొప్పింటి అమ్మాయిరా. నిన్నే నమ్ముకుని వచ్చింది. తనకి ఏ కష్టం రాకుండా చూసుకోరా. ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వెళ్ళరా, చెప్పేది వినరా. వెళ్ళండిరా. చేతులు ఎత్తి దండం పెడతా. వెళ్ళిపోరా. త్వరగా వెళ్ళిపోండిరా. త్వరగా త్వరగా వెళ్ళండి. జాగ్రత్త మామ. అలాగే రా. నువ్వు వెళ్ళరా. వస్తున్నాను. ఉండండిరా. ఎవర్రా మీరు? ఎవరు కావాలి? మేము మొగదలపాడు నుంచి వచ్చాం. జోసఫ్ ఇక్కడికి వచ్చాడా? ఏంట్రా, ఎవడు పడితే ఆడొచ్చి ఆడి గురించి అడిగితే లేని వాడిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎంతమందికి చెప్పాలరా వాడు ఇక్కడ లేడని? కావాలంటే లోపలికి చూడండి. అది కాదు, ఒకసారి నేను చెప్పి. మీరిద్దరూ ఇక్కడ నుంచి వెంటనే పోలేదనుకో పోలీసుల్ని పిలుస్తాను. మర్యాదగా వెళ్ళండిరా. పెద్ద వచ్చారు. మీరు చెప్పిందంతా నిజమే బాస్. నేను జోసఫ్ ఇంటర్ వరకు లక్కవరం హాస్టల్లో చదువుకున్నాం. ఆ తర్వాత నేను కొట్టు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు వాడు చదువుకుంటున్నాడన్న విషయం మీరు చెప్తేనే నాకు తెలిసింది. ఇదిగోమ్మా. ఇదిగో. ఏంట్రా ఇక్కడంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఈడు కూడా ఆడికి ఏం తెలియదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? మామిడాడా, పెద్దాడా, కొవ్వూరు, త్వరగా దిగండి అయ్యా. రైట్. వాళ్ళకన్నా ముందే జోసఫ్ వాళ్ళని మనం కలవాలరా. బాసు, టీ వద్దని చెప్పేశారు. టిఫిన్ గానీ చక్కెరుండలు లాంటివి ఏమైనా తీసుకుంటారా? అదేమీ వద్దన్నా. ఒకవేళ వాడు కనపడితే మేము వచ్చి వెళ్ళామని చెప్పు. కనబడితే చెప్పనా బాస్? తర్వాత వైజాగ్లో ఒకడున్నాడు. పేరొచ్చి ఈశ్వర్. స్కూల్లో ఉన్నప్పటి నుంచే చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. మీరు ఒకసారి వాడిని వెళ్ళి కలవండి. ఇదిగో అడ్రస్. థ్యాంక్స్ అన్నా. మంచిదండి. పదరా పోయి చూద్దాం. ఏంటన్నా ఇక్కడ ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు? లవ్ మ్యాటరా? అంతా నా కర్మ. పోయిన వారమే ఒక లవ్కి తోడుగా వెళ్తే నా చేతిని 2 ముక్కలుగా విరగొట్టేశారు. ఆ కట్టే ఇంకా విప్పలేదు. అంతలోపే ఇంకో చేయికి ప్లాన్ చేశారు. వీళ్ళ లవ్లో దూరాననుకో పోలీసులు వచ్చి నా సీటు చింపుతారు. నీకు బాగా బుద్ధొచ్చిందన్నా. అందుకనేరా ఏదో చేసి చావండని దొరికిన అడ్రస్ ఇచ్చి పంపించేశాను.